హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో అటు మజ్లిస్ ఇటు బీజేపీ అభ్యర్థులు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో అటు మజ్లిస్ ఇటు బీజేపీ అభ్యర్థులు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు. తనను ఇరుకున పెట్టేందుకు అసద్ ఈసీ కంప్లైంట్ ఇస్తే తనదైన శైలిలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ఈసీని ఆశ్రయిస్తోంది. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్యపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. సౌత్ జోన్ డీసీపీ సాయి కృష్ణ మజ్లిస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మాధవీలత చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఎన్నికల విధుల నుండి ఆయన్ను తొలగిస్తూ సిఈసి ఉత్తర్వులు జారీ చేసింది. సాయి చైతన్యకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దు అంటూ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తన కింది ర్యాంకు అధికారికి విధులు అప్పగిస్తూ వెంటనే డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని సాయి చైతన్యకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖున రోజున నామినేషన్ వేయడానికి నేను శ్రీమతి మాధవీలత కొంపెల్ల బీజేపీ తరపున భాగ్యలక్ష్మి మందిరం దగ్గర నుంచి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశామో ఇది కేవలం ఒక ప్రాసెస్, ఒక పద్ధతి కోసమే తప్ప ఇది చూస్తుంటే మాకు ఆల్రెడీ విజయయాత్రలాగుంది, గెలుపు యాత్రలాగా ఉండింది. అటు ముస్లిం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, హిందూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఏ రకమైన భేదాలు లేకుండా మమ్మల్ని ఉత్సాహపరిచి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాము అనే నినాదం చాలా ఒక రకమైన భరోసాతోటి వినిపించడం ఆనందకరమైనది. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో అటు మజ్లిస్ ఇటు బీజేపీ అభ్యర్థులు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు. తనను ఇరుకున పెట్టేందుకు అసద్ను ఈసీ కంప్లైంట్ ఇస్తే తనదైన శైలిలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ఈసీని ఆశ్రయిస్తోంది. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్యపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. సౌత్ జోన్ డీసీపీ సాయి కృష్ణ మజ్లిస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మాధవీలత చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఎన్నికల విధుల నుండి ఆయనను తొలగిస్తూ సిఈసి ఉత్తర్వులు జారీ చేసింది. సాయి చైతన్యకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దు అంటూ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తన కింది ర్యాంకు అధికారికి విధులు అప్పగిస్తూ వెంటనే డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని సాయి చైతన్యకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాధవీలత యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినట్టుగానే కనబడతా ఉంది. ఎందుకంటే ఎంపీ టికెట్ కేటాయింపు తర్వాత ఎలా అనుసరించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ తమకు అనుకూలంగా లేనటువంటి అధికారులు ఎవరు, వర్గాలు ఎవరు, బీజేపీ నాయకులు ఎవరు, ఎంఐఎం నాయకులు ఎవరు అంటూ కూడా మొత్తం ఫిల్టర్ చేసుకుంటూ వస్తూ ఉంది. తాజాగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు నేరుగా మాధవీలత బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఇక్కడి నుంచి కూడా సెంట్రల్ కమిషన్కి ఒక ఫిర్యాదు అందజేశారు. ఇటీవలే ఈ ఎన్నికల కోడ్ రాకముందు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ పోలీస్ అధికారులను మార్చి ఒక ఎంఐఎం కంచుకోట అయినటువంటి పాత బస్తీ ఓల్డ్ సిటీకి మాత్రమే ఆ ఐపీఎస్ అధికారిని అక్కడి నుంచిగా తప్పించలేదు. ఎందుకు తప్పించలేదు, ఏ ఉద్దేశంతో తప్పించలేదు, ఈ ఎన్నికల సందర్భంగా ఎంఐఎంకి అనుకూలంగా ఆ ఐపీఎస్ అధికారి పనిచేయబోతా ఉన్నాడు అన్నట్టు ఏదైనా ఇద్దరి మధ్యలో కమిట్మెంట్ జరిగిందా, దానికోసమైనా ఈ సాయి చైతన్య సౌత్ జోన్ డీసీపీ ఐపీఎస్ని తప్పించలేదు అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడము, దాంతోపాటు వరుసగా ఈ ఓల్డ్ సిటీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను అన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నాయకులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఒక ఫిర్యాదు అందజేయడంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిజంగానే సౌత్ జోన్లో ఏం జరుగుతుందనే దానిపై కూడా ప్రత్యక్ష పరిస్థితులన్నీ కూడా రిపోర్టు ద్వారా తెప్పించుకొని ఎందుకు సాయి చైతన్యను
ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందుకే తప్పించలేదు, అక్కడి నుంచి కూడా బదిలీ చేయలేదు. అన్ని జోన్ పరిధిలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులని బదిలీలు చేశారు, ట్రాన్స్ఫర్లు చేశారు, కొంతమంది పైన చర్యలు తీసుకున్నారు. ఒక సౌత్ జోన్కి చెందినటువంటి 2016 బ్యాచ్కి చెందినటువంటి సాయి చైతన్యను ఎందుకు అక్కడి నుంచి తప్పించలేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిపోర్ట్ అడిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రిపోర్ట్ అయితే ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల కమిషన్కి అందలేదు. ఎన్నికల కమిషనే స్వయంగా దీంట్లోకి రంగంలోకి దిగి సాయి చైతన్యను ఇమీడియట్గా విధుల్లో నుంచి తప్పుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి అడిషనల్ డీసీపీ కొద్ది రోజుల వరకు ఆ బాధ్యతలు తీసుకొని ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి అతను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా సాయి చైతన్యకు ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది, అతనికి పోలీసు విధులకు దూరంగా ఉండనియండి, పోలీసు ఈ ఎన్నికల కమిషన్ సందర్భంగా అతనికి ఎలాంటి డ్యూటీస్ కానీ ఎలాంటి బాధ్యతలు కానీ అప్పగించకండి అంటూ కూడా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆదేశాలు ఇవ్వడంతో ఇంతకుముందే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు 2016 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందనే దానిపై కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అంటూ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఆఫర్ నోటిఫికేషన్ ఈసీఐ న్యూఢిల్లీ లెటర్ నెంబర్ 434 హెచ్పిఎస్ సౌత్ జోన్ 2024 అంటూ ఈరోజు డేట్తో కూడినటువంటి ఈ ఆర్డర్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా గవర్నమెంట్ హియర్ బై ట్రాన్స్ఫర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ 2016 Deputy Commissioner of Police South Zone Hyderabad with direction to hand over the charge of the post to the officer immediately below in the rank and report complaints to the government by 3 PM today అంటూ ఈ వివరాలని దాంట్లో పొందుపరిచారు. రెండో అంశం, ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ Hyderabad shall take further action in the matter and the MOS shall not be assigned by election related duties will completion of the general election to the House of the People ఉంది స్టేట్ శాంతి కుమారి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ అంటూ ఈ ఉత్తర్వులు వెల్లడించడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా ఈ ఎలక్షన్ సందర్భంగా సాయి చైతన్యకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకండి, ఈ ఎలక్షన్ వరకు సాయి చైతన్యాన్ని దూరంగా పెట్టండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పోలీస్ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిజంగానే సాయి చైతన్య ఎంఐఎం పార్టీకి తొత్తుగా పనిచేశాడా, ఎంఐఎం పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడా? ఒకవేళ అదే సాయి చైతన్య ఈరోజు ఎన్నికల కమిషన్ తప్పించకపోతే నిజంగానే ఎంఐఎం పార్టీకి కష్టపడి మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీని గెలిపించేటువంటి ప్లాన్లో ఏదైనా పోలీస్ శాఖ కానీ పోలీస్ శాఖ తరపున సాయి చైతన్య కానీ ఆ రకంగా వ్యవహరించబోయాడా అనే దానిపై మాత్రం కొన్ని డౌట్ఫుల్గా ఈ అంశం సస్పెన్స్గా మారింది. దీనిపైన రాష్ట్ర పోలీస్ శాఖ కానీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కానీ సాయి చైతన్యను ఎందుకు తప్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల విషయానికి వద్దాం. ఈ నెల 17వ తేదీన రాముడి శోభయాత్ర అంగరంగ వైభవంగా దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని రోడ్ల మీదకి వచ్చి లక్షలాది మందిగా భక్తులు ఎలా జరుగుతుంది రామనవమి, ఎందుకంటే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఒక పక్క రాజాసింగ్ ఉన్నాడు, మరో పక్క ఇటీవలే బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి మాధవిలత ఉన్నారు. మాధవిలత సిద్దంబర్ బజార్ చౌరస్తాలో అందరికీ తెలిసిన విషయమే, చేతిలో విల్లు పట్టుకొని బాణం విసిరినటువంటి ఒక రిహార్సల్ ఏదైతే ఉందో అది దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసింది. ఎందుకంటే ఆ విల్లు ఎగ్జాక్ట్గా వదిలేటువంటి టైంలోనే కొంతమంది ఆ వీడియోని వక్రీకరించి దాని ఒక వర్గాన్ని డ్యామేజ్ చేసే విధంగా ముందు ఉన్నటువంటి ఒక ప్రార్థనా మందిరానికే విల్లు విసిరింది అనే ఒక ఇంటెన్షన్, ఆ మెసేజ్ పోయే విధంగా ఆ వీడియోని ఎడిటింగ్ చేసి ఆ వీడియోని ఆ రకంగానే దుష్ప్రచారం చేసి మాధవిలత పైన కొంత నెగిటివ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అప్పుడే మాధవిలత ఎన్నికల కమిషన్కి ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేస్తూ దాంట్లో పోలీసుల తీరుపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ పైన ఫిర్యాదులు తీసుకోవట్లేదు, తిరిగి మా బీజేపీ కార్యకర్తలపైనే నా పైన అంటే మాధవిలత పైనే తిరిగి 295A ఇలాంటి సెక్షన్స్లు పెట్టి ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులని, బీజేపీ పార్టీని, బీజేపీ కార్యకర్తల్ని పూర్తి స్థాయిలో పాత బస్తీలో అడ్డుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే బీజేపీ ఒక మహిళను నిలబెట్టడము, అది చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం పాత బస్తీ, అది ఎంఐఎం కంచుకోట, ఆ ప్రాంతంలో ఒక మహిళను అది బీజేపీ పార్టీ నుంచి నిలబెట్టడం చరిత్రలోనే మొదటిసారి. గత ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా ఈసారి హై మెజారిటీ సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 35 నుంచి 40% వరకు ఈ ఓటింగ్ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో భగవంతరావు గారు బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు 35%, 27% భగవంతరావు గారు ఓట్లు అక్కడ
పోల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 30 నుంచి 40% వరకు కూడా ఓటింగ్ శాతం పెరిగింది. బీజేపీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యేటువంటి అవకాశం ఉంది. స్వయంగా ఒక కమ్యూనిటీకి చెందినటువంటి మహిళలే ఎప్పుడు లేని విధంగా బయటికి వచ్చి మాధవీలతను హత్తుకోవడము, రెస్పెక్ట్ ఇవ్వడము, హగ్ చేసుకోవడము, తనకు సలాం కొట్టడము, ఇప్పటివరకు ఏ పార్టీకి చెందినటువంటి వారికి ఇవ్వనటువంటి ఒక గౌరవం మాధవీలతకు దక్కుతుంది. మాధవీలతకు రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతూ ఉంది. మాధవీలతకు రోజువారీగా ప్రచారంలో స్వయంగా ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వారే దగ్గరుండి ఆ ప్రచారాన్ని పార్టిసిపేట్ చేస్తూ మాధవీలత నిజంగానే బీజేపీ జెండా ఓల్డ్ సిటీలో ఎగరవేస్తే మన బ్రతుకులు మారుతాయి, మనకు డెవలప్మెంట్ వస్తుంది, పాత బస్తీ చరిత్రలో నిలబడుతుంది. భారతదేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. అలాంటి ఓల్డ్ సిటీలో ఒక మహిళ నిలబడి గెలిచినట్టయితే మాత్రం అధికంగా మన డెవలప్మెంట్ జరుగుతుంది, మనం అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. వాటర్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, రెగ్యులర్గా అందుతున్నటువంటి పథకాల విషయంలో కానీ మాధవీలత క్లియర్గా తన మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసింది. ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఇప్పుడు మాధవీలత యాక్షన్ ప్లాన్ విషయానికి వద్దాం. తను బీజేపీ క్యాడర్ నుంచి, బీజేపీ అధిష్టానం నుంచి తన పేరు ఖరారైన తర్వాత ముందుగా ఏ ప్రాంతంలో హిందువుల ఓట్లున్నాయి, ఏ ప్రాంతంలో ఇతర మతానికి చెందినటువంటి ఓట్లున్నాయి, ఎందుకు ఈ 40 నుంచి 40% ఉన్నటువంటి హిందూ ఓట్లు తమ పార్టీకి కాకుండా, తమ ఇతర పార్టీలకు కాకుండా వేరే వారికి ఎందుకు ఓట్లు పోలవుతా ఉన్నాయి అనే దానిపై కూడా పర్యవేక్షించి పరిశీలించి ఆ హిందూ ఓట్లన్నీ కూడా వన్ సైడ్గా బీజేపీకి పడే విధమైనటువంటి ప్రయత్నాలు జరుపుతూ ఉంది. బోగస్ ఓట్లు ఉన్నాయి, డబుల్ ఓట్స్ ఉన్నాయి, చనిపోయినటువంటి ఎక్స్పైరీ ఓట్లను కూడా అట్లనే పెట్టారు. వాటి పేరు మీద వేరే వ్యక్తులు ఓట్లు వేస్తూ ఉన్నారు. రిగ్గింగ్ జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల అధికారులు వెళ్ళి పర్యవేక్షించినటువంటి ప్రాంతంలో కూడా ఒక పార్టీకి ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదవుతూ ఉంది. ఇది ఓల్డ్ సిటీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అదంతా మారాలి, అదంతా మార్పు తీసుకురావాలి. ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా వ్యవహరించాలంటూ కూడా ఒక పక్క మాధవీలత ఫైట్ చేస్తూ ఉంటుంటే పోలీస్ శాఖకు చెందినటువంటి కొంతమంది అధికారులు కంటిన్యూగా ఓవైసీ బ్లెస్సింగ్స్ కారణంగా ఎలాంటి ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ జరగకుండా అదే స్థానాల్లో, అదే పొజిషన్స్లో అధికారులు ఉండి ఎంఐఎంకి వతస్తు పలుకుతూ ఉన్నారు, ఎంఐకి తొత్తులుగా మారారు. ఎంఐఎం తరపున వీళ్ళు ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి బీజేపీ నుంచి మాధవీలత నుంచి వెళ్ళినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకొని అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నుంచి ఇంతకుముందే రాష్ట్ర పోలీస్ బాస్ అయినటువంటి డీజీపీకి, హైదరాబాద్ సిపికి ఆ మెమో అందజేస్తూ ఇమీడియట్గా పి సాయికృష్ణ 2016 బ్యాచ్కి చెందినటువంటి సాయి చైతన్యను అక్కడి నుంచి తొలగించి ఈ ఎన్నికల సందర్భంగా అతనికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా తన లో క్యాడర్లో ఉన్నటువంటి అదనపు డీసీపీ కానీ ఆ తర్వాత వేరే ఇంకెవరైనా అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించి వారి నేతృత్వంలోనే ఈ సౌత్ జోన్లో ఎన్నికలు సాగాలంటూ కూడా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల కంటే ఆల్రెడీ 3 దాటింది కాబట్టి ఈ 3 గంటల లోపు డీజీపీకి రిపోర్ట్ చేసి సౌత్ జోన్ నుంచి కూడా రిలీవ్ అవ్వాలంటూ కూడా సాయి చైతన్యకు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా మాధవీలత యాక్షన్ ప్లాన్గానే భావిస్తూ ఉన్నారు. తను స్టెప్ బై స్టెప్ ఎలా కొట్టాలి, ఎలా వీళ్ళని బదిలీ వేటేపియాలి, తమ అనుకూలమైనటువంటి వ్యక్తులు కానీ, అక్కడ వాతావరణం కానీ, పోలీస్ శాఖలో కూడా న్యూట్రల్గా పనిచేసేటువంటి అధికారులు కానీ వీరుంటే పీస్ఫుల్గా పాత బస్తీలో ఓటింగ్ శాతం నమోదవుతుంది, ఈజీగా క్యాంపెయినింగ్ చేయొచ్చు. ఎంత చేపట్టినా అధికార యంత్రాంగం మొత్తం ఎంఐఎం వైపు ఉంటే మాత్రం గెలవడం అసాధ్యం. కాబట్టి వాటన్నిటిని గుర్తించి మాధవీలత స్వయంగా రంగంలోకి దిగి స్టెప్ బై స్టెప్గా ఒకరొకరిన కొట్టుకుంటూ వస్తూ ఉంది. ఉల్టా తన పైన కేసులు నమోదైనప్పటికీ ఏమాత్రం వెనుకడుగేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఎన్ని కేసులు నమోదైనా నేను జాతి కోసం పుట్టాను, జాతి కోసం పెరిగాను, నేను హిందువుల కోసం కాపాడడానికి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను, తన ముస్లిం సోదరులకు కానీ హిందువులకు కానీ ఎలాంటి ఆటంకం జరిగినా నేను ముందు నిలబడి దానిపై పోరాటం చేస్తానంటూ కూడా ఒక స్టాండ్ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇంతకుముందే నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బీజేపీ నుంచి గట్టి సపోర్ట్ మాధవీలతకు దొరికింది. నిన్న మొన్న రాజాసింగ్కి మాధవీలతకు కొంత గ్యాప్ ఏర్పడింది అని ఒక ప్రచారం జరిగింది. అది కూడా మన జీ తెలుగు ద్వారా క్లియర్గా రాజాసింగ్ తనకు శోభయాత్ర ఉంది, అది హనుమాన్ శోభయాత్ర ఉంది, శ్రీరాముడు శోభయాత్ర ఉంది. ఈ యాత్రల తర్వాత నేనే స్వయంగా బీజేపీ క్యాండిడేట్ మాధవీలతతో కలిసి ప్రచారం జరుపుతాను అంటూ కూడా ఆ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అనేక మంది సీనియర్ నాయకులు కూడా మాధవీలతతో కలిసి నామినేషన్కి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇంకా స్పీడప్ జరిగేటువంటి అవకాశం ఉంది. రేపటి నుంచి రాజాసింగ్ కూడా తన ప్రచారంలో పాల్గొని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ అయ్యి బీజేపీని గెలిపించుకుంటేనే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కుటుంబాలు, వ్యక్తుల ప్రాంతంలో ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ రకంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.